ఇంకొక విషయం అంటే పుండు మీద కారం చల్లినట్టు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకరం అంటే అన్ని రకాలుగా ఇప్పుడు మన బనకచర్ల గురించి ఇళ్ళ గురించి దేశపాండే గారు చెప్పినారు తెలంగాణ వికాస్ సమితి కూడా ఆర్గనైజ్ చేసింది అన్ని రంగాల్లో జరుగుతున్నది అది పుండు మీద కారం చల్లినట్టు ఆంధ్ర మీడియా ఒకటి తెలంగాణలో ఆడపడుచులను చాలా గౌరవిస్తారు చాలా సంస్కారంతో ఉంటారు అవమానకరంగా మాట్లాడారు అటువంటిది ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఉడరాయువుల సంస్కృతిని తీసుకొచ్చి మనం విలువలను నాశనం చేద్దామంటే ఎట్లా అంటే ఒక ప్రాంతాన్ని ఒక కులాన్ని కానీ ఎవరు నడడం లేదు అక్కడ ఉండే ఒక వ్యాపార అన్నింటినీ వ్యాపారం తీసుకుని ఒక సంస్కృతితో ప్రతినిధులుగా వచ్చిన ఈ కీచక మూఠ తెలంగాణ విలువలు నాశనం చేద్దామని చూస్తున్నది అంటే ఒక ఆక్రమిత ప్రాంతాన్ని వచ్చినవాడు కేవలం వనరులు దోచుకుంటూ ఉరుకుడు వాడు ప్రజల్లో ఆత్మన్యూనత కలిగిస్తాడు ఇవన్నీ మనం ఉద్యమం అప్పుడు చెప్పుకున్నాం మన భాషా సంస్కృతిని హీనంగా చూస్తాడు మన విలువల్ని పత్రం కావాలని చూస్తాడు మీరు విదేశీ పెట్టుబడులు ఎప్పుడు వచ్చిన చూడండి డ్రగ్స్ ఇవన్నీ వస్తాయి ఉచిత సంస్కృతి ఇవన్నీ కూడా విలువలు నాశనం చేద్దామని చూస్తారు వాళ్ళు అంటే ఒక విలువలు గల సమాజాన్ని వాళ్ళు అంగీకరించారు ఎందుకంటే సమాజం ఉండదు విలువలతో అనేది ఇప్పుడు ఆంధ్ర మీడియా చేస్తున్న పని కూడా ఆంధ్ర మీడియాలో పేరుతోని వాళ్ళు చేస్తున్న పని అది ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే వాళ్ళు పత్రికా హక్కుల గురించి చెప్పుకోవడం అనేది అవి పత్రికల హక్కులు ఎట్లయితే నిజానికి హక్కులు అంటే శ్రీధర్ గారు ఇటువంటి వాళ్ళకి బాగా తెలుసుకుంటుంది అవి వాళ్ళకి హక్కులు ఇక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళ తాత నుంచో అయ్య నుంచో చంద్రబాబు నుంచో రావు కదా హక్కులు అనేవి ప్రజలకు ఉంటాయి హక్కులు ప్రజాస్వామ్యంలో ప్రజలు హక్కులు సాధించుకున్నారు స్వతహా ఉంటాయి సాధించుకుంటారు కూడా వాళ్ళు అందులో భాగంగా మేము కూడా నేను 40 ఏళ్ళు దాదాపు నేను 40 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను పత్రిక అంటే హక్కులు ఏంటో మాకు తెలుస్తాయి ఎంత సంస్కారపూరితంగా వ్యవహరిస్తామనేది తెలిసిందే నాకు